హెచ్ఐవి అనేది ఒక భయంకరమైన వ్యాధి, దానికి ట్రీట్మెంట్ లేదు అనేది ఒకప్పటి మాట. చావు ఒకటే పరిష్కారం అనేది ఒకప్పటి మాట. బట్ ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్సెస్ కానీ, ట్రీట్మెంట్లో ఉన్న అడ్వాన్సెస్, న్యూ డ్రగ్స్ కనుక్కోవడం వల్ల హెచ్ఐవి అనేది ఒక డెత్ సెంటెన్స్ నుంచి ఒక క్రానిక్ మేనేజబుల్ ఇల్నెస్ లాగా మారింది. హెచ్ఐవి అనేది ఏంటి? ఒక వైరస్. అది ఎలా వస్తుంది అంటే అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల, హెచ్ఐవి పేషెంట్ వాడిన నీడిల్స్ని వేరే వాళ్ళు వాడడం వల్ల, లేదంటే హెచ్ఐవి ఉన్న వ్యక్తి యొక్క బ్లడ్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజ్ చేయడం వల్ల, ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ మదర్ ఉంటే మదర్ నుంచి చైల్డ్కి. సో ఇవి రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఎవరికైతే ఇలాంటి హై రిస్క్ బిహేవియర్స్ ఉంటాయో, లైక్ అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు ఏంటంటే వాలంటరీగా కూడా హెచ్ఐవి టెస్ట్లు అనేవి చేయించుకోవచ్చు. అండ్ ఈ హెచ్ఐవిని ఎలా గుర్తిస్తాము అంటే దానికి స్పెసిఫిక్గా సెపరేట్ సిమ్టమ్స్ అనేవి ఏమీ ఉండవు. ఈవెన్ నార్మల్ వైరల్ ఫీవర్ ఎట్లా అయితే మనకు ప్రెసెంట్ అవుతుందో, ఫీవర్, సోర్ థ్రోట్, ఈవెన్ మోషన్స్ కానీ, ర్యాషెస్ కానీ, ఇలాంటి సేమ్ అలాగే ప్రెసెంట్ అవుతుంది. ఇలాంటి హై రిస్క్ బిహేవియర్ ఉన్నప్పుడు, ఇలాంటి కంప్లైంట్స్ ఏదైనా సిమ్టమ్స్ వస్తే అలాంటి వాళ్ళు వాలంటరీగా ఐసిటీసీ సెంటర్స్లో హెచ్ఐవి టెస్టింగ్ జరుగుతుంది, అక్కడ వెళ్ళి వాళ్ళు చేయించుకోవచ్చు. వన్స్ హెచ్ఐవి పాజిటివ్ అయితే ఏంటి, భయపడాల్సింది పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఏంటంటే ఏఆర్టీ సెంటర్స్ అనేవి ఉంటాయి. అవి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కింద వర్క్ అవుతూ ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి ఏఆర్టీ సెంటర్స్. ఆ సెంటర్స్లో హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్, ఇయర్లీ వన్స్ అవసరమైన టెస్టింగ్ కానీ, వాళ్ళకి కావాల్సిన ప్రిపేర్నెస్ కౌన్సిలింగ్, యాక్సెప్టెన్స్ కౌన్సిలింగ్ కానీ, అండ్ ఫర్దర్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వాటికి సంబంధించి ట్రీట్మెంట్స్ అవన్నీ ఏఆర్టీ సెంటర్లో జరుగుతాయి అన్నమాట. ఏఆర్టీ సెంటర్స్లో ఏంటంటే హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి టీబీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాటికి సంబంధించిన స్క్రీనింగ్, టెస్టింగ్ అండ్ ఈవెన్ ట్రీట్మెంట్ అనేది కూడా ఏఆర్టీ సెంటర్లో జరుగుతుంది అనమాట. అండ్ ఇంత అడ్వాన్సెస్ వచ్చిన తర్వాత కూడా ఈ హెచ్ఐవి అనేది ఒక సోషల్ స్టిగ్మా లాగా ఉండిపోయింది. హెచ్ఐవి అనగానే వాళ్ళని దూరంగా పెట్టేయడము, వాళ్ళతో మాట్లాడకపోవడము, అసలు ముట్టుకోవడం కూడా ముట్టుకోకపోవడము, అట్లాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బట్ ఈ అవేర్నెస్ అనేది అందరికీ రావాలి సొసైటీలో. హెచ్ఐవి జస్ట్ టచ్ చేస్తేనో, కిస్ చేస్తేనో, హగ్ చేస్తేనో అయితే రాదు. ఒకే ఇంట్లో కలిసి ఉన్నంత మాత్రాన రాదు, ఒకే బెడ్ మీద పడుకున్నంత మాత్రాన రాదు. ఓన్లీ వాళ్ళ యొక్క బ్లడ్ అనేది వేరే వాళ్ళ బ్లడ్తో కలిస్తేనే తప్ప ఇది ఎలాంటి జస్ట్ టచ్ చేయడం వల్ల అయితే రాదు. ఈ అవగాహన అనేది అందరికీ ఉండాలి. ఇన్ని అడ్వాన్సెస్ వచ్చిన తర్వాత కూడా ఈవెన్ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది హెచ్ఐవి క్లయింట్స్కి. బట్ ఇవన్నిటితో పాటు ఏంటంటే వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ హెచ్ఐవి అయిన తర్వాత వాళ్ళకి జాబ్స్, లేకపోతే ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఇవన్నిటి పరంగా కూడా చాలా డిస్క్రిమినేషన్ అనేది ఇంకా ఉంది. సో ఈ అవేర్నెస్ అందరిలో వచ్చి ఆ డిస్క్రిమినేషన్ పోవాలి అంటే దీని గురించి నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇది ఉంటే ఏంటంటే వచ్చిన వాళ్ళని సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడము ఇంపార్టెంట్. అది మెయిన్ ఫ్యామిలీ నుంచి అయితే ఫస్ట్ చాలా ఉండాలి. ఎంత ఏఆర్టీ సెంటర్లో డాక్టర్స్, స్టాఫ్, కౌన్సిలర్స్ ఎంతమంది చెప్పినా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ ఆ సపోర్ట్ చాలా ఉంటే ఆ క్లయింట్ అని అతను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వీళ్ళకి ఒక యాక్ట్ అనేది వచ్చింది అన్నమాట. 2017 యాక్ట్ అనేది 2017లో స్టార్ట్ అయింది. అది ఈ డిస్క్రిమినేషన్ అనేది ఎవరు చూపించకూడదు అనేసి గవర్నమెంట్ తీసుకున్న ఒక యాక్ట్. వాళ్ళకు కూడా రైట్ ఫర్ ఎడ్యుకేషన్, రైట్ ఫర్ హెల్త్ అనేది వాళ్ళకు ఉంది. అండ్ ఇంకొకటి, దీని గురించి అందరికీ చెప్పుకోలేకపోయిండొచ్చు. ఈవెన్ హెచ్ఐవి క్లయింట్స్ కూడా వేరే వాళ్ళకి చెప్పుకోలేకపోయిండొచ్చు. సో అలాంటి వాళ్ళకి కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంటుంది, 1097 అని. ఎవరికి చెప్పలేని విషయాలు ఈ 1097 ద్వారా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి అనుమానాలు ఉన్నా అవన్నీ అక్కడ నుంచి వాళ్ళకి ఆన్సర్స్ అనేవి దొరుకుతుంది. మన మెయిన్ ఏం ఏంటంటే దీని గురించి అవేర్నెస్ అనేది సొసైటీలో అందరికీ రావాలి. ఎవరైతే హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళని, సొసైటీలో ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. అండ్ వాళ్ళ కోసం మన టోల్ ఫ్రీ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను, 1097. ఎటువంటి అనుమానాలు ఉన్నా వాళ్ళు దీనికి కాల్ చేసి వాళ్ళ అనుమానాలు క్లియర్ చేసుకోవచ్చు. జాయిన్ హ్యాండ్స్ టు ఎరాడికేట్ ఎయిడ్స్, టేక్ ద రైట్ పాత్. అందరికీ నమస్కారం. హెచ్ఐవి సోకిన మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి నుండి బిడ్డకి హెచ్ఐవి వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. దీన్ని మనం వర్టికల్ ట్రాన్స్మిషన్ అని అంటాం. ఇది సుమారుగా 30% వరకు ఉంటుంది. ముఖ్యంగా మొదటి 9 నెలల్లో అంటే 36 వారాల వరకు ఇది 20% ఉంటుంది. డెలివరీ సమయంలో 50% ఉంటుంది. డెలివరీ తరువాత తల్లి పాల ద్వారా కూడా మనకి రిస్క్ అనేది ఉంటుంది. సుమారుగా 30% అనేది ఉంటుంది. ఈ వర్టికల్ ట్రాన్స్మిషన్ రిస్క్ 30% నుండి మనం 2% కన్నా తక్కువ వరకు తీసుకొని రావచ్చు. ఇది ఎలా అంటే తల్లికి, బిడ్డకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మనం 2% కన్నా తక్కువ వరకు ట్రాన్స్మిషన్ ని ప్రివెంట్ చేయవచ్చు. ఇది ఎలా అంటే మొదటిగా ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్, అంటే
హెచ్ఐవి పాజిటివ్ ఉన్న మహిళ బిడ్డల్ని కనాలి అని అనుకున్నప్పుడు మొదటిగా ఒక డాక్టర్ వద్దకు వెళ్ళి తన బేసిక్ పరీక్షలు అనేవి చేయించుకోవాలి. అంటే వైరల్ లోడ్ ఎలా ఉంది, CD4 కౌంట్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. అంటే వైరల్ లోడ్ తక్కువన్నప్పుడు తను ప్రెగ్నెంట్ అయినట్లయితే తల్లి నుండి బిడ్డకి హెచ్ఐవిని మనం సోకకుండా నివారించవచ్చు. వైరల్ లోడ్ తక్కువ సమయంలో తన గర్భం దాల్చితే అది తల్లికి బిడ్డకి ఇద్దరికి మంచిది. మరికొంతమందికి గర్భవతి అయిన తర్వాత బేసిక్ పరీక్షలు చేయించినప్పుడు హెచ్ఐవి పాజిటివ్ అని తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళకి మొదటిగా కౌన్సిలింగ్ ఇచ్చి వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. ఇందులో 3 రకాల మందులు ఇవ్వడం జరుగుతుంది. రోజుకి ఒక పూట వేసుకోవాలి. వీళ్ళు రెగ్యులర్ గా అనేది మన దగ్గర ఫాలో అప్ ఉండాలి. ఫాలో అప్ ఉన్నప్పుడు మనకి రెగ్యులర్ గా CD4 కౌంట్, వైరల్ లోడ్, మిగతా బేసిక్ గర్భవతిలో చేసే పరీక్షలు, స్కానింగ్ ఇవన్నీ చేస్తూ 9 నెలల వరకు రెగ్యులర్ ఫాలో అప్ లో ఉండాలి. 9 నెలలు వచ్చిన తర్వాత హాస్పిటల్లో డెలివరీ సమయంలో సేఫ్ చైల్డ్ బర్త్ ప్రాక్టీసెస్ పాటించడం ద్వారా తల్లి నుండి బిడ్డకి మనం వైరస్ సోకకుండా నివారించవచ్చు. డెలివరీ తర్వాత తల్లి పాల ద్వారా కూడా వైరస్ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. అందుకు మనం బిడ్డ పుట్టిన తర్వాత మొదటి 6 గంటల లోపే నివిరమిన్ డ్రాప్స్ అనేది ఇచ్చి బిడ్డకి తల్లిపాలు తాగిపించవచ్చు. తల్లిపాలు తాగిపించడం వలన రిస్క్ ఉంటుంది. కాకపోతే డ్రాప్స్ ఇచ్చిన తర్వాత తాగిపిస్తే ఈ రిస్క్ అనేది చాలా తక్కువగా అవుతుంది. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయించాలి. అంటే తల్లిపాలు మాత్రమే తాగిపించాలి, మిగతా ఏవి ఇవ్వకూడదు. అండ్ మిక్స్డ్ ఫీడింగ్ అస్సలు ఇవ్వకూడదు. మిక్స్డ్ ఫీడింగ్ అంటే తల్లిపాలు, డబ్బా పాలు కలిపి తాగిపించకూడదు. ఈ పైన జాగ్రత్తలన్నీ తీసుకుంటే మాక్సిమం వరకు మనం తల్లి నుండి బిడ్డకి హెచ్ఐవి అనేది సోకకుండా నివారించవచ్చు. బిడ్డకి కూడా పుట్టిన తర్వాత మొదటి 6 వారాలకి, 6 నెలలకి, 18 నెలలకి హెచ్ఐవి పరీక్ష అనేది చేయించాల్సి ఉంటుంది. బిడ్డని కూడా చిన్నపిల్లల డాక్టర్ దగ్గర ఫాలో చేయించాలి. ఇప్పుడు మన దగ్గరికి చాలా మంది బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళు వస్తారు. కాకపోతే వాళ్ళకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అని చాలా మంది మనకు చెప్పరు కాబట్టి మనం వాళ్ళని కొన్ని హిస్టరీ టేకింగ్ అన్నట్టు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం. వాళ్ళ క్వశ్చన్స్ వేసినప్పుడు ఏదో ఒక దగ్గర వాళ్ళు చెప్తారు, ఫీవర్ వచ్చిందా, ఏంటి ఒక 6 months నుంచి ఫీవర్ ఉందా, మీకు ఆకలి అవుతుందా, అట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. ఎప్పుడు రెగ్యులర్ గా ఏమైనా టాబ్లెట్స్ తీసుకుంటారా, ఏమైనా కోర్స్ వాడుతున్నారా, అట్లా కొన్ని క్వశ్చన్స్ అయితే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర టాబ్లెట్ అన్న వాడుతున్నాం, కొన్ని రోజుల నుంచి ఫీవర్ వస్తుంది, ఇట్లాంటి ఏదో చెప్తే కొంచెం డౌట్ వచ్చి ల్యాబ్ టెస్ట్ కన్నా పంపిస్తాము. ఒకవేళ అలా కూడా కాకుండా మనకు వాళ్ళు ఏం చెప్పకుండా ఉండి బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత ఆ బ్లడ్ ని మేము ప్రాపర్ గా డిస్కార్డ్ చేస్తాము. అంటే టెస్ట్ ఎలిజా మెథడ్ లో టెస్ట్ చేస్తాం. అందులో ఏమన్నా రూల్ అవుట్ అయితే ఇచ్చిన డోనర్ యొక్క డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. బ్లడ్ డొనేషన్ చేసేటప్పుడు పేషెంట్ అంటే డోనర్ ది బ్లడ్ టచ్ మనం చేయొద్దు కాబట్టి గ్లౌజ్, మాస్క్ కొంచెం ప్రొటెక్టివ్ గా ఉండాలి. ఇప్పుడు ఒక డోనర్ కి ఒకటే బ్యాగ్ యూజ్ చేస్తాం కాబట్టి దాని వల్ల కంటామినేటెడ్ ఏం జరగదు. వచ్చిన దానికి ప్రాపర్ వేలో బయో హజార్డ్ లో డిస్కార్డ్ చేస్తాం. డోనర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ కలెక్ట్ చేసినాక దాన్ని గ్రూపింగ్ ప్రాసెస్ అయిపోయినాక దాన్ని ఒక ట్యూబ్ లో కలెక్ట్ చేసుకొని ఒక 20 అబౌవ్ శాంపిల్స్ కలెక్ట్ అయిపోయినాక ఇండివిజువల్ గా దానికి నెంబర్ వేసి అదన్నీ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం. స్క్రీనింగ్ టెస్ట్ చేసి ఒక 3 hour ప్రాసెస్ నడుస్తుంది. అది 3 hour ప్రాసెస్ తర్వాత దానికి కలర్ డెవలప్మెంట్ వస్తుంది. ఎలిజాలో ఆ కలర్ డెవలప్మెంట్ పెట్టి ఆ పేషెంట్కు ఎంతవరకు నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉంది అనేది మిషన్ డిటెక్ట్ చేసి చెప్పేస్తుంది. దాన్ని బట్టి డాక్టర్ అడ్వైస్ ప్రికాషన్స్ ఏమని ఇస్తారు. Good evening, one and all. We are nursing officers of GGH, జగిత్యాల్. డిసెంబర్ 1 ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటాం కాబట్టి మాకు మేము ఏ విధంగా ఎయిడ్స్ నుంచి పరిరక్షించుకుంటామో చిన్నగా మేము వివరించదలుచుకున్నాము. అందులో ఫస్ట్ మేము పీపీఈకి ఇంపార్టెన్స్ ఇస్తాము. పీపీ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. మేము వేసుకునే దాంట్లో డైలీ ట్రీట్మెంట్ లో మనము ఒక జీటీహెచ్ జగిత్యాల్లో 1000 నుండి 1200 వరకు ఓపీ డైలీ వస్తుంటుంది. అందులో ఎంతమందికి హెచ్ఐవి అనేది ఉందో లేదో తెలియదు. కాబట్టి మేము అందరికీ అన్ని విషయాల్లో దృష్టి పెట్టుకొని మా ఆరోగ్య దృష్ట్యా, వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా మేము గ్లవ్ వేసుకోవడం కానీ, గౌన్ వేసుకోవడం కానీ, అండ్ దాంతో పాటు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అందులో ఏవైనా అని మేము వేసుకొని అవి సేఫ్ గా మళ్ళీ ఏ పేషెంట్ ని ఆ పేషెంట్ కే వాడి వాటిని ప్రాపర్ గా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ లో డిస్కార్డ్ చేసి దానివల్ల ఇంకా ఇతరులకు వ్యాప్తి చెందకుండా వ్యాధి నిరోధించడానికి మా వంతు మేము కృషి చేస్తూ మాకు మేము కాపాడుకుంటూ పేషెంట్లను కూడా కాపాడుకుంటున్నాం.
హెచ్ఐవి స్ప్రెడ్ కాకుండా మీరు ఎట్లాంటి మెషర్స్ తీసుకుంటారు? ఏం లేదు మేడం, మన దగ్గర వచ్చేసి ఎవ్రీడే మేము మార్నింగ్ షాప్ రాగానే శానిటైజర్ వేస్తుంటాం, షాప్ తీస్తాం, శానిటైజర్ వేస్తాం. అండ్ డైలీ మేము హెయిర్ కటింగ్ చేంజ్ చేస్తూ ఉంటే హ్యాండ్ వాషెస్ అండ్ శానిటైజర్స్ అన్ని చేస్తూ ఉంటాం. అండ్ ఎవ్రీ క్లయింట్కి న్యూ బ్లేడ్ అని చేంజ్ చేస్తుంటాం. ఎందుకంటే హెచ్ఐవి అనేది మెయిన్ థింగ్, బ్లడ్ వల్లనే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎవ్రీ టైం బ్లేడ్స్ అనేది చేంజ్ చేస్తుంటాం అండ్ శానిటైజర్ చేస్తాం. అండ్ సీజర్స్ అంటారు, సీజర్స్కి మాకు స్టెరిలైజర్ అనేది ఒకటి ఉంటుంది మనకి. స్టెరిలైజర్స్ లో ఎవ్రీడే సీజర్స్ అండ్ ట్రిమ్మర్స్ అన్ని పెట్టేస్తాం. దాని త్రూ ఏమవుతుందంటే ఏమైనా కెమికల్స్ ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా అంత డెడ్ అయిపోతుంది అన్నమాట. హ్యాండ్ శానిటైజర్ హ్యాండ్ శానిటైజర్ అనేది ఎవ్రీ హెయిర్ కట్ తర్వాత ఉంటుంది. అండ్ హెయిర్ కట్ తర్వాత హ్యాండ్ వాషెస్ ఉంటాయి. ఇలా చేస్తుంటాం.